నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సమాజంలో పీడిత బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సిపిఐ నిరంతర పోరాటాలు చేస్తోంది జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి యువత గంజాయి హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కారాదు డీఎస్పీ బి జనార్దన్ రావు క్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి రక్షణించే ప్రేమ సందేశం సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధుల వెల్లడి సమాజంలోని పీడిత బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ హక్కుల రక్షణ కోసం నిరంతరంగా పోరాడిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి స్పష్టం చేశారు. బుధవారం తెనాలి నియోజకవర్గంలో సిపిఐ శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో భాగంగా రెండవ రోజైన బుధవారం విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్ నుండి బైక్ ర్యాలీ సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు. అనంతరం గాంధీ చౌక్ సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీల సమస్యలపై సిపిఐ ఎప్పుడు ముందుండి ఉద్యమాలు నిర్వహించిందన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. దేశంలో భూ సంస్కరణలు, కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత వంటి అంశాల్లో పార్టీ చారిత్రక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మెడా హనుమంతరావు మాట్లాడుతూ పేదల హక్కుల కోసం జైలు శిక్షలు, లాఠీ చార్జీలు ఎదుర్కొన్న చరిత్ర సిపిఐకి ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ విధానాలు కొనసాగాయన్నారు. మండల కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్మిక చట్టాల సడలింపులు, రైతాంగ సంక్షేమంపై సిపిఐ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. ఈ ర్యాలీ తెనాలి హైవే మీదుగా పొన్నూరు వైపు వెళ్లింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిన్ని తిరుపతయ్య, తెనాలి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సహాయ కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాస వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, పార్టీ నాయకులు బొల్లిముద్ద కృష్ణ, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు కనపర్తి బేనహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బెంగళూరుకు సంబంధించి అట్లాగే గుంటూరుకు సంబంధించి రెండు కేంద్రాలు కూడా ఈరోజు నిర్వహించబడతా ఉన్నాయి. ఇదంతా చేయటమే కాకుండా స్వతంత్ర సమయంలో స్వతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి పాల్గొన్నటువంటి ఏకైక పార్టీ మరి 100 సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే స్వతంత్ర పోరాటంలో కూడా అనేక మంది అనేక కుటుంబాలకి నాయకులంతా కూడా బలి కావడం జరిగింది. ఆ పరిస్థితుల నుంచి ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, సంపూర్ణ స్వాతంత్రం కోసం మరి యువకుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యం చేసి ఆ సంఘాల పేరుతోటి పోరాటం కొనసాగిస్తానే ఉన్నాం. రాబోయే కాలంలో కూడా వాళ్ళందరికీ అండగా నిలబడిపోతా ఉన్నామని తెలియజేస్తూ పేదల పార్టీ ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద కార్మికులు, కక్షకులు అందరినీ కలుపుకొని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వతంత్రోద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఈ రోజు కూడా అధికారం మాకు అవసరం లేదు, ప్రజా పోరాటాలు మాకు కావాలని చెప్పి పోరాడుతున్న ఏకైక పార్టీ. ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓడిస్తా ఉంటే ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఎంచుకున్న విద్యారంగంలో సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టి సారించారని డీఎస్పీ బి జనార్దన్ రావు సంకల్పం సమావేశంలో పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని శ్రీ మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు అధ్యక్షతన విద్యార్థులకు సంకల్పం అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల కారణంగా యువత తమ జీవితాలను పతనం చేసుకునే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు యువతకు అవగాహన కల్పించే దిశగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సంకల్పం కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రచారం చేపట్టామన్నారు. విద్యార్థులు గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కారాదన్నారు. శరీరాన్ని, మనసును కుంగదీసే మత్తు పదార్థాల వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయన్నారు. గంజాయి సరఫరా చేసినా, ఉపయోగించినా 2 నేరాలే అన్నారు. యువత అటువంటి వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కావమని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను వీడియో షో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కె రాజశేఖర్, కె స్వరూపారాణి, ప్రిన్సిపల్ హరిప్రసాద్, ఏవో విద్యాసాగర్, 2 టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లా, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. దీనికి మనం మన తరఫున సొసైటీలో పౌరుడిగా మనం బాధ్యతగా దీనికి ఏదైనా ఉంటే అందరికీ చెప్పి, ఎవరైనా ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకొస్తాం, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్తాం, లేదా కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తాం.
మీ దగ్గర ఈగిల్ క్లబ్స్ అని పెట్టారు, ఎవరైనా ఉన్నారా క్లబ్స్? ఈగిల్ క్లబ్స్ ఇక్కడ ఎవరు? ఈగిల్ క్లబ్స్ అని ఫామ్ చేశాం. మీరు కాలేజీ అప్పుడు మేము ఫామ్ చేసినప్పుడు కొత్త అంటున్నారు. మీలోనే కొంతమందిని ఇలాంటి యాస్పిరెంట్స్ ని సొసైటీకి మనం ఉపయోగపడాలనే వాళ్ళని ఒక క్లబ్గా తయారు చేసి వాళ్ళ మీ మధ్యలోనే ఉంటారు. మీరు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ప్రిన్సిపల్ గారికి చెప్తారు, వాళ్ళు చేయదాడితే మా వరకు వస్తాయి. ఓకేనా? ఇలాంటి మారక ద్రవ్యాలు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఉన్న ఇళ్ళు టెర్రరిస్టు నక్సలైట్ ఉన్న దానికంటే కూడా చాలా చాలా ప్రమాదకరం. మా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు. యాక్చువల్గా మేము ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చూసుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు వచ్చి స్టేషన్ బయట బాధపడుతూ ఉంటారు. ఏంటమ్మా అంటే, మా వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి, లేదా డిగ్రీ చదువుతున్నాడండి, 9th క్లాసు 10th క్లాసు చదువుతున్నాడండి, వాడు మా ఇంటికి వస్తున్నాడండి, నైట్ వచ్చి తలుపులు కొడుతున్నాడండి, మా వెన్నులో ఉనుకు పడుతుంది సార్. వాడు వస్తున్నాడంటే తలుపు తీసుకొని పడుకుంటున్నాం. ఏ టైంలో వస్తాడో ఎలా వస్తాడో తెలీదు, ఇంట్లో ఏం పగల పడతాడో తెలీదు, ఏమి మా మీద తీసుకొస్తాడో తెలీదు. ఆడు చేసే చేష్టల వల్ల మా ప్రాణాలు పోతాయి సార్. అందువల్ల మీరు వాడిని చంపించినా కూడా మాకు పర్లేదయ్యా అని మా దగ్గర చాలా మంది తల్లిదండ్రులు వచ్చి గోడు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఒక కొడుకు తప్పమని ఏ తల్లన్నా కోరుకుంటుందా? అలాంటి కొడుకున్నాడంటే వాడు టెర్రరిస్ట్ కంటే నక్సలైట్ కంటే ప్రమాదకరమా కాదా? ఒక మంచిగా ఒక చదువుకొని సంప్రదాయంగా ఒక మంచి పొజిషన్లో సెట్ అయితేనే వాడిని మంచి యూత్గా ఒక వ్యక్తిగా గుర్తిస్తారు. ఇవన్నీ చేయాలంటే వాడు ముందు పునాది గట్టిగా ఉండాలి. పునాది అంటే ఇంటర్మీడియట్ స్టేజ్, ఆ పేరులో ఉంది ఇడియట్ అని, ఇంటర్మీడియట్. మధ్యస్థం మూర్ఖుడు అంటారు ఇంటర్మీడియట్ ఆ ఏజ్ పిల్లలు. తెలిసింది సగం తెలిసింది సగం తెలియదు. ఆ మెచ్యూరిటీ స్టేజ్ దాటిన తర్వాతే వాడికి మంచిది చెడు అనేది తెలిసింది. ఆ స్టేజ్ వరకు మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత గౌరవమైన తల్లిదండ్రులది, అలాగే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులది. క్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి రక్షణిచ్చే ప్రేమ సందేశమని అతిథులుగా పాల్గొన్న వక్తలు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ ఆవరణలో 23వ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు సేవారత్న సుద్దుపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టీనా, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం, ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ కూచిపూడి బాబురావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా క్రిస్మస్ ట్రీని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి జవహర్ మాట్లాడుతూ సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 23 ఏళ్ల నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఆదర్శమన్నారు. దేవునిపై విశ్వాసంతో సేవా కార్యక్రమాలతో అందరినీ కలుపుకొని సెమీ క్రిస్మస్ వేడుకలు చేయడం సంతోషకరమని అన్నారు. నక్క ఆనందబాబు మాట్లాడుతూ సాధారణంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సుద్దపల్లి నాగరాజు నిర్వహించే తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మల్లవరపు విజయ్ కుమార్, నలుకుర్తి రమేష్, పాలడుగు సురేంద్ర, పర్చూరి రమ్య, భావన, జొన్నాదుల మహేష్, కుద్దూస్, మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, కొలకలూరి కిరణ్, కోట్ల దిలీప్, లింగాల రమేష్, వినయ్, దేవ తదితరులు పాల్గొన్నారు. తను నిరంతరం ప్రజలతో ఉంటూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యల్ని తన వంతు కృషి చేస్తూ సమస్యల పరిష్కారానికి, అంతేకాకుండా పేదవాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేస్తూ ఈ రోజున ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి నాగరాజు, ఆ దేవుడు కృప, దయ, కరుణ నాగరాజు మీద ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ మాసం మరి ముఖ్యంగా ఆనందంతో, ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాలు పంచుకుంటూ ఉంటాం. ప్రతి చోట కూడా ఎక్కడైతే మనం ఈ బైబిల్ గురించి, లేకపోతే ఒక వాక్యం గురించి, లేకపోతే మనందరికీ కూడా హృదయంలో స్వస్థత చేకూర్చడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున క్రైస్తవ బోధనల్ని అనుసరించాల్సినటువంటి మార్గాన్ని ఎన్నుకోవడం అనేది ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఈ
కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతూ ఉంది నాగరాజు గారి ఆధ్వర్యంలో. పేదలకి క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు, అత్యధిక శాతం దేశాల్లో జరుపుకునేటటువంటి ఒక పండుగ. ఈ పండుగలో పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ సంతోషాన్ని ఆస్వాదించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆ కోరికని మరి నెరవేర్చడం కోసం ఇక్కడ అనేక మంది పేదలను కూడా మరి కార్యక్రమానికి ఆహ్వానించి వారికి అవసరమైనటువంటి విధంగా ఈ వేడుక నిర్వహిస్తున్నందుకు మిత్రుడు నాగరాజు గారిని మరీ అభినందిస్తా ఉన్నాను. వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని. దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన అందించినటువంటి బోధనలు, ఆయన ఇచ్చినటువంటి సందేశం సకల మానవాళి కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ముందుకు సాగడానికి అందించినటువంటి ఆ బోధనల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క వేడుకల్ని, క్రిస్మస్ వేడుకల్ని మనం అందరం చక్కగా జరుపుకుంటా ఉన్నాం. ఇది యూనివర్సల్ ఫెస్టివల్. యావత్ ప్రపంచం అంతా కూడా సంతోషంగా, ఎంతో ఆనందదాయకంగా ప్రతి ఒక్కరు జరుపుకునేటువంటి కుల, వర్గ, మత భేదాలు లేకుండా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఒక్కటే. మనం ఏదైనా చెడు పనులు చేసినా, తప్పుడు పనులు చేసినా, ఇతరులకి గాయపరిచినా, ఇతరుల మనసు బాధ పెట్టినా, దేవునికి ఇష్టం లేని పనులు ఏవైనా చేసినా, అసహ్య కార్యములు ఏవైనా చేసినా వాటినన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో మనం బయటికి పారవేసేయాలి. పారవేసి నూతన హృదయాన్ని మనలోకి తెచ్చుకోవాలి. ఈ పేదల మధ్య జరిగే సెమీ క్రిస్మస్ చాలా సంతోషకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ ప్రాంతం, ఈ సెంటర్ ఎప్పుడో ఆశీర్వదింపబడింది. ఎందుకంటే నిత్యం ప్రతి సంవత్సరం దేవాది దేవుని యొక్క గొప్ప మాటలు మనందరికి తెలియజేయడంతో పాటు ఆయన్ని ఘనంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. అలాంటి దేవుడు నిజ జీవితంలో మనందరికి ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి ఈ కార్యక్రమానికి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరికి, పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైల్వే స్టేషన్ వచ్చే వాహనాలకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని, వాహనాలు భద్రపరిచే కాంట్రాక్టర్ లేకపోవడం, రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ రైల్వే అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రయాణికులు ఎదురైన సమస్యలపై హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవల ప్రయాణికుల విశ్రాంతి గదుల్లో టాయిలెట్ సమస్యలపై స్పందించిన హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ తాజాగా బుధవారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో స్టేషన్కు వచ్చే ద్విచక్ర వాహనాలను భద్రపరిచే వాహనాల స్టాండ్ లేకపోవడం పట్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భద్రతతో కూడిన వాహన పార్కింగ్ లేకపోవడం వల్ల తరచూ ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని అధికారులు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది డానియల్ వాస్తవ పరిస్థితులను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు జి శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ అంటే చాలా ఫేమస్, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మన టౌన్ నుంచి వస్తారు, జాబుల కోసం వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. మరి అప్పటి నుంచో ఇక్కడ బైక్ స్టాండ్ ఉండేది. చక్కగా వచ్చారా, బైక్ పెట్టుకున్నారా, వెళ్ళిపోయారా, డ్యూటీ చేసుకుని వచ్చారా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారా. మరి ఇప్పుడు బైక్ స్టాండ్ ఏమైపోయింది? కాంట్రాక్టర్ పారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? అది ఎవరి మిస్టేకు? అది కాంట్రాక్టర్ మిస్టేకా, రైల్వేస్ మిస్టేకా తేలాలి ముందు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ మిస్టేక్ అయితే ఆల్రెడీ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని మిగతా మొత్తం కూడా కట్టించాలి. అదే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే అంటే సరిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫ్రేమ్ చేయలేదా, ఎవరు ఫ్రేమ్ చేశారు, దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎవరైతే దానికి కారణమో. మీరు గమనించే ఉంటారు, కోవిడ్ టైంలో నో కాంట్రాక్టర్. అటువంటిప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి, రైల్వే వాళ్ళని కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇక్కడ మేనేజ్ చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళ డ్యూటీలు చేయడానికే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు. అంటే ఎంతసేపటికి ప్రైవేటైజేషన్ అన్నారు కదా, దాని మూలన వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి. అదే కనుక వాళ్ళు సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నట్లయితే వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు కదా. కాబట్టి అసలు ఈ ప్రైవేటైజేషన్ అన్న పదాన్ని తీసేసి చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళకి మంచి మంచి జాబులు ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మర్డర్లు జరగకుండా ఉంటుంది. అంటే జాబులు లేకపోవడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. గంజాయి ఇప్పుడు యాక్చువల్గా చాలా కంట్రోల్ చేస్తున్నారు జనాలు, మంచిది ఇది. గంజాయి రవాణా
సిగరెట్లు తాగటం, మర్డర్లు చేయటం, దొంగతనాలు చేయటం. దానికి ఎందుకంటే ఇవన్నీ జాబులు లేక అని చెప్పి నేను చెప్తున్నా. ఈ ప్రైవేటైజేషన్ ఆపేస్తే దేశం చాలా బాగుపడుతుంది. ముందు తెనాలిని బాగు చేద్దాం. మన తెనాలి రైల్వే స్టేషన్కి వివిధ గ్రామాల నుంచి మోటార్ బైక్లు వేసుకొచ్చి వేరు ప్రాంతాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తూ ఉంటారు. బండి పెట్టి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఎంతో టెన్షన్తో ఫీల్ అవుతారు. వాళ్ళు ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టి కానీ బండి కొన్ని స్టేషన్లో పెడుతున్నారు. దానికి సెక్యూరిటీ ఎవరు? రైల్వే డిపార్ట్మెంటా లేదంటే వేరే కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారా? కాబట్టి తక్షణమే మోటార్ బైకులకి సెక్యూరిటీ కోసం ఎవరినైనా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్టేషన్ మాస్టర్కి, డిపార్ట్మెంట్ మీదకి ఉంది. ఎడాబడా ఎట్లా పడితే అట్లా పెట్టేసి ఉన్నారు. ఆ పార్కింగ్ అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో లేదు. దానికి కారణం ఏంటంటే స్టాండ్ అనేది లేకపోవడం. స్టాండ్ లేకపోవడం ఏంటంటే పబ్లిక్కి చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా వివిధ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అనేటటువంటిది మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే ఇమీడియట్గా తక్షణం ఒక ప్రైవేట్ వాళ్ళకైనా కానీ లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తులు కొంతమందికి ప్రస్తుతానికి దీన్ని కేటాయించాలి. కేటాయించిన వాళ్ళు స్టాండ్ని మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ఆర్పిఎఫ్ దీని యొక్క మొత్తం కంట్రోల్ తీసుకొని వాళ్ళు వెహికల్ సరిగ్గా పెట్టడం అనేటటువంటిది కానివ్వండి, ఆ వెహికల్ పార్కింగ్కి సంబంధించినటువంటి పూర్తిగా చర్యలు వాళ్ళు కూడా తీసుకోవాలనేటటువంటిది నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్తున్నాను. బాల్యం నుండి విద్యార్థులు మత సామరస్యం పెంపొందించుకునే దిశగా నారాయణ విద్యా సంస్థలో అన్ని పండుగలకు తగు ప్రాధాన్యం ఉంటుందని నారాయణ స్కూల్ ఏజిఎం సెమీ క్రిస్మస్ వేడుకలు స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ స్కూల్ ప్రాంగణంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఉల్లాసంగా కొనసాగాయి. ప్రిన్సిపల్ నాగజ్యోతి పర్యవేక్షణలో తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న పాస్టర్ జాన్ మాట్లాడుతూ బాల్యం నుండి విద్యార్థులు తమ నడవడిని ఎలా మలుచుకోవాలో వివరించారు. రత్నకుమారి కేక్ కట్ చేసి దేవుని వాక్యం వివరించి ఆశీర్వాదాలు అందజేశారు. స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బేబీ రాణి, శ్రావణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఫెస్టివల్ని చక్కగా నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరికీ కూడాను ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళల్లో స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఎలా డెవలప్ చేయాలి అంటే అకాడమిక్స్కు తోడుగా వాళ్ళల్లో ఆ స్పిరిచువల్ హెల్త్ను కూడా డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ మనం ఒక యాక్టివిటీ రూపంలో కండక్ట్ చేయడం సర్వసాధారణం. జనరల్గా మనకు తెలుసండి, ప్రతి ఒక్కరికి 4 హెల్త్లు ఉండాలని చెప్తారు. 1 ఫిజికల్ హెల్త్, 2 మెంటల్ హెల్త్, 3వది వచ్చేసి ఫైనాన్షియల్ హెల్త్, 4 స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే మనం ఏ ప్రొఫెషన్లో రాణించినా కూడా అల్టిమేట్గా మనం సర్వీస్ చేయాల్సింది మనుషులకే. అందరికీ ఈరోజు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గెస్ట్గా వచ్చిన జాన్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు పిల్లలకి. అలానే మన ఏసీఎం సార్ శివనాగరాజ్ సార్, అలానే రత్నకుమారి గారు సిస్టర్ గారు ఒక మంచి సందేశాన్ని పిల్లలకి పంచారు. దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు అంశాలు చర్చించి తీర్మానం చేసినట్లు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేట టీబీ రోడ్లో గల ఈ తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం బ్యాంక్ పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. బ్యాంక్ ఇన్ఛార్జి కార్యదర్శి కేవీవి అమర్నాథ్ అజెండా అంశాలు వివరించారు. బ్యాంక్ లో మార్ట్గేజ్ రుణాలు 30 లక్షల వరకు ఇచ్చే విధంగా రుణం చెల్లింపు గడువు 15 సంవత్సరాల కాలపరిమితిగా నిర్ణయించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంక్ కార్యకలాపాలు గ్రౌండ్ ఫ్లోర్లు నిర్వహించేందుకు వీలుగా చేపట్టిన మరమ్మత్తు పనులకు అవసరమైన అంచనా మొత్తానికి ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘం బ్యాంకులపై తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలను రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల బ్యాంకులు వ్యతిరేకిస్తున్నందున ఆ అంశంపై చర్చించి వ్యతిరేకతలను సభ్యులు వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బ్యాంక్ పాలక మండలి వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోట పున్నారావు, బ్యాంక్ డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి గౌరవనీయులు ఎంపీ గారు పెంసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు ఆదరణ మనోహర్ గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ మా ఫుల్బాడీ కమిటీ ఇక్కడ వేసినప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఈ ఏదైతే మార్టిగేజ్ లోన్స్ ఉన్నాయో 22 లక్షల నుంచి దాన్ని 30 లక్షలు చేశాము సభ్యుల యొక్క ఆమోదంతో.
గత బ్యాంకు పెట్టిన కాడి నుంచి ఈ లోన్ పీరియడ్ ఏదైతే మార్టిగేజ్ లోన్ తీసుకుంటారో అవన్నీ 5 సంవత్సరాలు మార్టిగేజ్ లోన్ పీరియడ్ ఉండేది. మరి 15 లక్షలు 20 లక్షలు తీసుకునే వాళ్ళకి నెలవారీ కిస్తీ వచ్చేసేటప్పటికి వాళ్ళకి కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడే ఎన్పిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని పరిగణలో తీసుకొని దీన్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఏదైతే మార్టిగేజ్ లోన్ పీరియడ్ని ఎక్స్టెన్షన్ 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మాకు బ్యాంకు వ్యతిరేకంగా వీళ్ళు రూల్స్ పాస్ చేశారో వాటిని తొలగించమని చెప్పి ఫెడరేషన్ మీటింగ్లో తీర్మానం చేసుకోవడం జరిగింది. అదే ఫెడరేషన్ వారు ప్రతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకి వాళ్ళు కాగితాలు పంపించడం, జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ మీరు తీర్మానం చేయడం అడగడం జరిగింది. దాన్ని ఇవాళ జనరల్ బాడీ మీటింగ్లో తీర్మానం చేసుకున్నాం. కనుక కేంద్ర ప్రభుత్వం గారు మంచి మనసుతో దీన్ని ఏవైతే గెజిట్లో పాస్ చేశారో అవన్నీ వెనక్కి తీసుకుంటారని చెప్పి భావిస్తూ కోరుకుంటున్నాను. డాక్టర్ నోరి నారాయణమూర్తి వ్యాఖ్యాతగా తెనాలి షారా బజార్లో ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో నిర్వహిస్తున్న భాగవత సప్తాహ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి సమీపంలో మూర్తి కొండయ్య వీధిలో ఏర్పాటు చేసిన వేదికపై ఈ నెల 22వ తేదీన ప్రారంభించిన బొమ్మెర పోతను రచించిన భాగవత సప్తాహ కార్యక్రమం డాక్టర్ నోరి నరసింహమూర్తి మధురమైన భాషతో వినసొంపైన కంఠధ్వనితో శ్రీకృష్ణ చరితాన్ని భక్తులకు రాగతాళయుక్తంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని సంకా చంద్రశేఖర్, ఆవుల రఘురామయ్య పర్యవేక్షించారు. అన్నిటికీ మానవుని యొక్క ప్రయత్నం కన్నా దైవ ప్రయత్నమే గొప్పది. మరుపు లేకుండా నేను చెప్పేటువంటి మాటలు విను అని మెల్లగా చెబుతూ ఉంటే నిద్ర వచ్చేసి మనసు నిర్మలమైంది. ఆశ్రమంలో మనసు కూడా ఒక చోట మనస్సు నిర్మలమైతే నిద్ర వస్తుంది. మీకు తెలుసో తెలియదు. మంచి పురాణానికి వెళ్ళండి. నేనంత మంచి పురాణం చెప్పడం లేదు. మీరు చక్కగా 8:30-9 గంటలకి కమ్మగా నిద్రపోతారు. మీకు తెలుసో తెలియదు. దేనికని ఇది జరుగుతుంది అంటే భగవన్నామాన్ని వినగా 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 ఆ చెత్తంతా బుర్రలో ఉన్నటువంటి చెత్త ఉంటుందన్నమాట. అక్కరలేని చెత్త ఇవన్నీ తుడిచివేయబడి మనస్సు శుభ్రమవుతుంది. చిందరవందరగా ఉన్న గృహంగా ఉంటుంది. ఆనందం కలుగుతుంటుంది, సంతోషం కలుగుతుంది. వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రావినూతుల శ్రీరామమూర్తి అని ఆయన 2వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు వక్తలు రావినూతుల శ్రీరామమూర్తికి ఘననివాళులర్పించారు. బుధవారం తెనాలి కొత్తపేటలోని ఫంక్షన్స్ హాల్లో రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నటుడు, రచయిత, తెనాలికి తొలి నాటక నంది అవార్డు గ్రహీత రావినూతల శ్రీరామమూర్తి 2వ వర్ధంతిని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరిగిపాటి సుబ్బారావు అధ్యక్షత వహించిన సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శాఖమూరి నారాయణ ప్రసాద్, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, వేమూరు విజయభాస్కర్, వైద్యులు కడియాల వెంకటరమణ వక్తలుగా పాల్గొని శ్రీరామమూర్తి కళా సాహిత్య సేవలను వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 10 మంది కళాకారులకు నగదు ఆర్థిక ప్రోత్సాహం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్ తదితర శ్రీరామమూర్తి అభిమానులు పాల్గొన్నారు. నేను రాత్రిగా కాకుండా శ్రీరామమూర్తి గారిని కూడా కలుపుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి రాజాదు శ్రీరామమూర్తి గారిని అధ్యక్షుడిగా పెట్టి నేను సెక్రటరీగా ఉండి మరి ఆ కార్యక్రమాలను 10 సంవత్సరాలు దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు, ఒక నాటకాలకు సంబంధించిన ఇదే కాకుండా ఉగాది పురస్కారాలు, అట్లాగే బాల దినోత్సవాలు, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి నిర్విఘ్నంగా 10 సంవత్సరాలు కొనసాగించాం. మరి అట్లా ఆ విధంగా ఆయనతో పరిచయం అయితే ఒకసారి మనం కనుక పరిచయం అయితే ఇక ఆయన మన ఎవరు కూడా మనం మర్చిపోదు. ఆయన లేని లోటు నిజంగా కళారంగానికి తీరం లోటు. అయితే ఆయన లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాల్ని మనకు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు గరిపాటి సుబ్బారావు గారు ప్రతి సంవత్సరం జయంతి అని, వర్ధంతి అని ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి మనకు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా సుబ్బారావు గారికి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఏమైనా ఈరోజు ఆయన ద్వితీయ వర్ధన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పేద కళాకారులకు ఏదో కాస్త వితరణ కల్పిద్దామని చెప్పి ముందుకు వచ్చారు. ఈ విషయంలో కూడా వారికి ధన్యవాదాలు. ఎప్పటికీ సజీవం అనే విధంగా ఎందుకంటే తెనాలి కళలకు ఒక గొప్ప పేరు
ఎందుకంటే ఇక్కడున్న కళాకారులు ఆర్థికంగా చాలా పేదవాడు, కానీ వారి మనసు మాత్రం వర్ణించడానికి కూడా వీలైనటువంటి గొప్ప మనసు. ఎందుకంటే సమాజానికి మనం ఒక గొప్ప మెసేజ్ని మనం ఎప్పటికప్పుడు పంపించాలి. చిన్నారుల ఆటపాటలతో ఆహ్లాదభరితంగా భాష్యం స్కూల్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రెపాలెం రోడ్లోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో బుధవారం విద్యాసంస్థ వ్యవస్థాపకులు భాష్యం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాస్టర్ ఇమానియల్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రీస్తు సందేశం అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమం విద్యాసంస్థ సబ్ జడ్ఈఓ రాము, ప్రిన్సిపాల్ మోహన్ దాస్, హెచ్ఎం మోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బుర్రెపాలెం రోడ్లో గల భాష్యం స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా పాస్టర్ ఇమ్మాన్యుయల్ డేవిడ్ గారు వచ్చి వారి సందేశం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా జడియో శివ గారు మాట్లాడుతూ క్రీస్తు సందేశం మార్గము అందరికీ ఆదర్శమని, అలాగే జాలి, దయ, ప్రేమ ఇవన్నీ కూడా మనం యేసు ప్రభు నుంచి అలవర్చుకోవాలని చెప్పి తెలియజేశారు. దీనికి సహకరించినటువంటి మా జడియో శివ గారికి, అలాగే మా టీచర్లు, ఉపాధ్యాయులు అందరికీ, మా పేరెంట్స్ అందరికి కూడా మరొకసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వేడుకలు మళ్ళీ ఇంకా జరుపుకోవాలని, అలాగే యేసుక్రీస్తు ప్రవచనాలు అందరూ కూడా అలవర్చుకొని అందరూ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మన భాష్యం స్కూల్లో తెనాలి 1 బ్రాంచ్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. దానికి సహకరించిన మన జడిఓ సార్కి, సబ్ జడిఓ సార్కి, హెచ్ఎం మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్కి, అండ్ చాలా సపోర్ట్ చేసిన మన పేరెంట్స్కి కానీ, వాళ్ళ పిల్లల్ని డిఫరెంట్ గెటప్స్తో రెడీ అయ్యి కుల మత భేదాలు లేకుండా చాలా ఘనంగా ఈ స్కూల్లో చాలా బాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెనాలి బాలాజీరావుపేటలోని రెయిన్బో స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను బుధవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. తెనాలి బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యాసంస్థలో బుధవారం విద్యాసంస్థ అధినేత దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ బాల్సోరి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. తొలుత చిన్నారులు తయారు చేసిన క్రిస్మస్ ట్రీని ప్రారంభించారు. కేకును కట్ చేసి విద్యార్థులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమీనేని స్కూల్ ప్రిన్సిపాల్ స్టాలిన్, రెయిన్బో విద్యానికేతన్ డైరెక్టర్ జె శ్రీనివాస్, జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డక ఆదినారాయణ గారి సారథ్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపాము. ఈ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలసౌరి గారు, అలాగే మా అమీనేని క్యాంపస్ ప్రిన్సిపాల్ గారైన స్టాలిన్ గారు, మళ్ళీ అలాగే మా అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. మా చిన్నారులు ఈ క్రిస్మస్ గురించి ఒక స్కిట్ మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి క్రిస్మస్ అంటే ఏంటి, అసలు దాని గురించి, దాని ప్రత్యేకతల గురించి బాగా తెలియజేశారు. ఈరోజు ప్రత్యేకించి రెయిన్బో విద్యానికేతన్ స్కూల్లో ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని, సెమీ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాము. శ్రీనివాస్ గారు, తర్వాత మిగతా కొంతమంది అతిథులు ఉన్నారు. అలాగే ఆదినారాయణ సార్ కూడా ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రపంచం అందరూ కూడా, ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉండాలని, వారందరూ ఎప్పుడు వారి జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలిగి ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాము. బాధ్యత గల హోదాలో ఉండి ఒక మహిళా కౌన్సిలర్ పట్ల దుర్భాషలాడిన తెనాలి పట్టణ పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట్రామపై తగు చర్యలు తీసుకోవాలంటూ 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ఆమె భర్త కుర్రా శ్రీను దంపతులు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ ఉద్యోగి వెంకట్రామయ్య తనపై 13వ వార్డు కౌన్సిలర్ భర్త దాడి చేసినట్లు 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కుర్రాసీను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వాబ్ చౌక్లో సీసీ కెమెరా పరిశీలించాలని, దుర్భాషలాడిన వెంకట్రామయ్యపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంకట్రామయ్య చేస్తున్న ఆరోపణలో అసలు ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత మాట్లాడుతూ వెంకట్రామయ్య చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పీకే క్రమంలో వాళ్ళు ఎట్లా పడితే అట్లా లాగుతుంటే బోర్డు వచ్చి బయట రోడ్డు మీద వెళ్ళే మనుషుల మీద పడుతుంటే, అన్న మా వాళ్ళు పీకుతారన్న, కొంచెం ఆగండి అని మా బాబు వెళ్ళి చెప్పడం జరిగింది. నువ్వేంట్రా చెప్పేది నాకు,
నా కొడక అనే ఒక పదవాషంతో అతను మరి వెంకటరావు అనే అతను మా బాబుని తిట్టడం జరిగింది. ఆ తర్వాత నేను వచ్చినాక అక్కడ ఏంటి ఇలా తిట్టావంట అని చెప్పి అడిగితే దానికాడ చిన్న ఒక నెట్టుకోవడం అనేది ఘర్షణ అనేది జరిగింది తప్ప ఎక్కడ కూడా కొట్టడం అనేది జరగలేదు. మరి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ అక్కడేదో జరిగినట్టుగా ఇక్కడ అతను ఏదో చేసినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ పెట్టారు. మరి అదేవిధంగా మరి సిఐ గారికి కూడా మేము రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వహాబ్ చౌక్లో ఏం జరిగింది, అక్కడ అసలు ఎక్కడ ఏం జరిగింది, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా చూసుకోండి. చూసి దానిలో అతను ఏం మాట్లాడాడు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా కనబడుతూనే ఉంటుంది ఆడ. అది అట్లా పడితే అట్లా మాట్లాడటం వల్ల మరి ఈరోజు కూడా మరి ఒక మహిళగా మా భార్య 13వ వార్డు కౌన్సిలర్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాయి. అటువంటి వ్యక్తిని కూడా అతను మరి ఇలాంటి దుర్భాషలో ఆడటం చాలా బాధాకరం. వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి సిఐ గారికి విచారణ జరిపి మరి తదుపరి నిర్ణయం చెప్తారని చెప్పారు. ఒక కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్ని కూడా అలాంటి మాటలు అనకూడని మాటలు ఈరోజు మరి ఒక ఎంప్లాయీ అయ్యుండి మరి నేనెవరో తెలుసు, మరి సీన్ గారు ఎవరో తెలిసినా కానీ మా బాబు ఎంప్లాయీ, అసలు మా బాబుకి ఈ సంబంధమే లేదు. కాకపోతే మేము వచ్చేలోపు వీళ్ళు ఇట్లా చేయటం వల్ల మా బాబు మాట్లాడాల్సి వచ్చింది. మా బాబు పొరపాటున కూడా ఏం మాట్లాడలేదు. మా కుర్రోళ్ళు వస్తారు తీస్తారనే మా బాబు చెప్పాడు. దానికి ఆయన నోటికి వచ్చినట్టు అంత చండాలంగా అలాంటి మాటలు మాట్లాడాడు. సరే మీరు ఒక్కసారి వహాబ్ రోడ్డుకు వచ్చి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఆ రోడ్లో కట్టిన ఫ్లెక్సులు తీసేవాళ్ళు మొత్తం తీయాలి. మొత్తం తీయకుండా మా 3 ఫ్లెక్సులే తీశారు. మేము ఫ్లెక్సులకు మేమేం తీయొద్దు అనేవి మేమేమి వ్యతిరేకంగా మేమేం మాట్లాడతలేదు. మేము సపోర్ట్ చేస్తాము, తెనాలికి మంచి జరగాలని మేము చూస్తాము. అలాంటిది మరి మా 3 ఫ్లెక్సులే ఎందుకు తీశారు? కటింగ్ పెట్టినప్పుడు మొత్తం తెనాలి మొత్తం తీయాలి. ఏదైతే ఫ్లెక్సులు తొలగించే విషయం మీద ఆయన వచ్చి ఆల్రెడీ మేము తొలగిస్తున్నామా, ఆగండి, అవి మీరు తొలగిస్తే ఎలా పడితే అలా చిరిగిపోతాయి, మేమే తీస్తాము అని చెప్తా వినకుండా కూడా ఆయన నోటికి వచ్చినట్టు దుర్భాషలాడాడు. అదేవిధంగా మళ్ళీ దుర్భాషలాడిందే కాకుండా మా కౌన్సిలర్ గారి మీద, వారి హస్బెండ్ మీద, శ్రీనివాస్ గారి మీద 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయం ఏంటని చెప్పి మేము ఎంక్వైరీ చేసి జరిగిన విషయాలన్నీ పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా దానికి కౌంటర్గా కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. మేము కోరికేది ఒకటే, పోలీసు వారిని మీరు 2 కంప్లైంట్లని విచారణ చేయండి, ప్రాపర్గా యాక్షన్ తీసుకోండి, ఏది మీకు సమంజసం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో తెనాలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ప్రవచనకర్త అప్పిగట్ల వెంకటేశ్వర సిద్ధాంతిచే నిర్వహించబడుతున్న సుందరాకాండ ప్రవచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సభ్యులు ప్రవచనకర్తను ఘనంగా సత్కరించారు. తెనాలి నాజర్పేటలోని శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రాంగణంలో గల కళ్యాణ మండపం నందు ధనుర్మాస సందర్భంగా అప్పికట్ల వెంకటేశ్వర సిద్ధాంతి సుందరకాండ ప్రవచన కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుండి సాప్తాహ దీక్షగా కొనసాగించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవచనకర్త అప్పికట్ల వెంకటేశ్వర సిద్ధాంతిని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, విజయవాడ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు తోటకూర వెంకటరమణారావు, శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు, గ్యాల్యం వేణు తదితర మిత్రులు అప్పికట్ల వెంకటేశ్వర సిద్ధాంతి సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి మేఘారెడ్డి వాళ్ళ
మాకు తెలుసు. ప్రశాంతమైన వాతావరణంలో రామాయణం అనేది ఎన్నో రకాలుగా ఇప్పటి పరిస్థితులు బట్టి ప్రజలు వినవలసిన ఒక మంచి కథ. అందులో మనం నేర్చుకోవాల్సిన అనేక ఉన్నాయి. రాములు గారు ఏకపత్ని రోజులు, అలాగే మరి ఆయన మాట జవదాకుండా ప్రతి మనిషి నిత్య కళ్యాణం పచ్చితోరణంగా దినదినాభివృద్ధి చెందుతూ అనేక వేల మందిని భక్తులు ఆశీర్వదిస్తూ విరజిల్లుతున్నారు. అటువంటి ఈ దేవాలయంలో ఈ నెల 30వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 5:45 నుండి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు దేవస్థానం వారు కలుగజేశారు. అలాగే సాయంత్రం 5 గంటలకు ఈ స్వామివారి యొక్క పురవీధుల ఊరేగింపు కూడా జరుగును. ఈ ఉత్తర ద్వార దర్శన భాగ్యం చేసుకోవాలని భక్తులు పురవీధుల ఊరేగింపులో కూడా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా దేవాలయం వారు ప్రార్థిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని, ఆ యేసుక్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం కొల్లూరులోని క్లబ్ నందు మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందబాబు హాజరయ్యారు. ఈ వేడుకలో ఆనందబాబు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు బోధనం అనుసరణీయమని, క్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సర్వమానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లకు, మహిళలకు నూతన వస్త్రాలు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీద అందజేశారు. ముందుగా బట్టిప్రోల్లో 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా శంకుస్థాపన పనులు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, బొట్టు మల్లికార్జునరావు, కర్ణ శ్రీనివాసరావు, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, సొసైటీ అధ్యక్షులు కోగంటి హరిప్రసాద్, గల్లా వెంకయ్య, గొరిగిపుడి ప్రసాద్, కొత్తపల్లి రవీంద్రబాబు, శరణగిరి రాజేంద్ర ప్రసాద్, కొల్లూరు నాగశ్రీధర్, కొసరాజు దేవకుమార్, పోతానక కుటుంబరావు, పాస్టర్లు అత్తోట దయారత్నం, మేకతోటి మునిస్వామి, ఈపూరు యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఫాలో అయ్యేది ఈ రోజు తారీఖు ఎంత అంటే డిసెంబర్ 24, 2025 సంవత్సరం. ఇది ఎలా తెలుసు మనకంటే యేసుక్రీస్తు పుట్టుకను ఆధారంగా చేసుకొని కాలమానం తయారైంది. కాబట్టి ఆ మహానుభావుడిని ఒప్పుకొని తీరాల్సిందే ప్రపంచం అంతా. అటువంటి వ్యక్తి కారణ జన్ముడి జన్మ కాబట్టి, జననం కాబట్టే అత్యధిక శాతం ప్రజలు ఈ పండుగని అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ నెలంతా క్రిస్మస్ సీజన్ నడుస్తూనే ఉంటుంది. భారతదేశంలో కంటే కూడా ప్రపంచ దేశాల్లో, అమెరికా లాంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రహ్మాండంగా సంబరాలు అంబరాలు నడుస్తూ ఉంటాయి. ప్రేమించి కనపరిచేటటువంటి ప్రజలు భారతదేశంలో కూడా కోటాను కోట్లున్నారు. అటువంటి యేసుక్రీస్తు జననానికి ముందుగా ఈ మండలంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకొని క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరీ తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి పార్టీ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కులాలకి, మతాలకి అతీతంగా పరిపాలన సాగిస్తాడు. ఒక సెక్యులర్ స్టేట్, మతాతీత రాజ్యంలో అన్ని మతాలకి సమాధానంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నడానికి ఉదాహరణ మొన్న క్రిస్మస్ జరిగితే నిన్నటికి నిన్న 50 కోట్ల రూపాయలు పాస్టర్లకు ఉన్నటువంటి బకాయిలు నిన్న విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా సామరస్యాన్ని కాపాడటంలో, సెక్యులరిజాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. క్రీస్తు యేసు జననాన్ని అందరూ చెప్పినట్టుగానే ఫాలో అవ్వండి, అనుసరించండి. అది మతం అని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక మార్గం, ప్రజలకి ఆయన చూపించినటువంటి మార్గం. యేసుక్రీస్తు ఒక మంచి మార్గాన్ని ప్రజలకు ఇచ్చాడు ఆ రోజున. అటువంటి యేసు ప్రభువు చూపించినటువంటి మార్గం అందరూ కూడా
అది మతంగా కాకుండా ఒక ఆచరించడానికి ఒక మంచి మార్గంగా మన జీవన విధానం మెరుగుపరచుకోవడానికి, అందరూ సుఖశాంతులతో ఉండడానికి, శాంతి సౌభ్రాతృత్వాలు, కరుణ, దయ మనకున్నది ఎదుటివాడికి పెట్టడం, ఎదుటివాడితో క్షమాగుణం కలిగి ఉండటం, ఏదైనా తప్పు జరిగినా మన ఎడన్నా తప్పు చేసినా పొరపాటు చేసినా ఎదుటివాడిని క్షమించడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఆయన నేర్పించాడు. ఆ విధంగా మనం ముందుకెళ్తే త్రోవ సరళంగా ఉంటుంది. మానవాళి వాటిని అనుసరించినట్లయితే సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. కక్షలు కార్పణ్యాలు లేకుండా శాంతి, దయ, అహింసా మార్గాన్ని ఆచరించమని ఆ రోజున జీసస్ తెలియజేశారు. వారి యొక్క మార్గాన్ని అనుసరించినట్లయితే ఏ విధమైన కష్టాలు లేవని మానవాళి తెలుసుకొని వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ, క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రజలు జరుపుకునేటువంటి పండుగల్లో క్రిస్మస్ పండుగ మొదటిది. దాదాపు 60-70% దేశాలు అన్నీ కూడా ఒక్క మన దేశం కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగల్లో క్రిస్మస్ పండుగ. ఆ మహానుభావుడు యేసుక్రీస్తు 5 సూక్తులు మనకు బోధించారు. జాలి, దయ, సత్యం, న్యాయం, ధర్మం. క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొప్పురావు హరికిషోర్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాలను, దుప్పట్లను పంపిణీ చేసి తమ సౌహృదతను చాటుకున్నారు. తెనాలి కొత్తపేటలోని బుధవారం వార్డు ఇన్ఛార్జ్ కొప్పురావు హరికిషోర్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరికిషోర్ మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, క్రిస్మస్ పండుగ సందర్భంగా తన వంతుగా నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వేముడి శేషగిరిరావు, మాలేపాటి రమణ, కన్నెగంటి ప్రసాద్, మాలేపాటి వేణు, ఎం రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చీరలు, ప్యాంటు షర్ట్లు, దుప్పట్లు, టవల్స్ ఇవ్వడం జరిగింది. ఎందువలనంటే వాళ్ళ క్రిస్మస్ పండుగ బాగా చేసుకోవాలని, దాంతోపాటు ఈ వార్డులో ఎవరికైనా శానిటరీ సెక్షన్లో సచివాలయ సిబ్బంది కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరైనా అడిగిన వెంటనే స్పందిస్తూ వాళ్ళు మేము ఉన్నామని మాకు ఈ వార్డులో బాగా సర్వీస్ ఇస్తున్నారు. సో అందువల్ల మేమందరం కూడా ఈరోజు వాళ్ళందరినీ చిరు సత్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ ప్రపంచంలోని ప్రజలందరూ అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి పట్టణంలోని 32వ వార్డులో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అన్నారు. యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం 32వ వార్డులో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలకా కిరణ్, 32వ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కోకిలిగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, మాతంగి భాను, కారుమూరి కృష్ణ, దిలీప్, జీవన్, శశి, మహేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ ట్రీ, కేక్ కటింగ్, ఈ రకంగా మన ఆనందంగా, ఉత్సాహంగా వేడుకలో పాల్గొనడం కాకుండా క్రిస్మస్ని స్మరించుకునే అవకాశం అందరికీ కలిగించిన ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. 32వ వార్డు యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ వారు జరుపుకున్నటువంటి ఈ 34వ సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకలకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు వారందరికీ మా యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ పండగ మేము గత 34 సంవత్సరాలుగా జరుపుకుంటున్నందుకు మాకు ఈ కాలనీ వాసులు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా రేపు ప్రేమ విందు కార్యక్రమం ఉంది, దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, కాలనీ వాసులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
ఈ క్రిస్మస్ మాసం మీ కుటుంబాల్లో ప్రత్యేక ఆనందాలు కుమ్మరించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ రేపు జరగబోయే ప్రేమావిందు కార్యక్రమం కూడా జయకరంగా జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనుకున్న లక్ష్యం కష్టమైన ఇష్టంగా దృష్టి పెట్టి సాధించాలని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఎండి మురళీకాంత్ దాసరి ఇంటర్ విద్యార్థులు ఉద్దేశించి అన్నారు. నెహ్రూ నికేతన్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థుల వీడ్కోలు అభినందన కార్యక్రమం బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ వి శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యాసంస్థల ఎండి మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ అతిథులుగా పాల్గొని ఇంటర్ విద్యా సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ ఎలా మలుచుకోవాలో వారి ప్రసంగాల ద్వారా వివరించారు. ఈ క్రమంలో బెస్ట్ ప్రిన్సిపాల్ గా గుర్తింపు సాధించిన వి శేషగిరిరావుని విద్యార్థుల సమక్షంలో సత్కరించారు. విద్యా సంవత్సరంలో తమ అనుభవాలను విద్యార్థుల సభాముఖంగా పంచుకున్నారు. విద్యార్థుల వీడ్కోలు అభినందన సభ ఉల్లాసంగా కొనసాగింది. లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో మీకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ ఫర్దర్ స్టడీస్ కూడా యూజ్ అయ్యేటట్టుగా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అవుతా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన సార్ తీసుకొస్తారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మన స్కూల్ పరంగా చూస్తున్నాము, 20 years నుంచి సార్ ఆధ్వర్యంలో స్కూల్ నడుస్తుంది. ఎన్నో కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు కూడా తీసుకున్నటువంటి మన సార్ తీసుకొచ్చారు. స్కూల్లో చూసిన తర్వాత ఫస్ట్ జనాల్లో ఎడ్యుకమ్ స్మార్ట్ క్లాస్ అని చెప్పి నాకు తెలిసి స్టార్ట్ చేసింది మన స్కూల్లోనే. You have to much upgrade yourselves. Artificial intelligence వచ్చిన తర్వాత you have to start thinking out of the box. ఎంతసేపు పక్కవాడు ఎలా ఆలోచిస్తున్నాడు, పక్కవాడు ఇంజనీరింగ్ చేశాడు, పక్కవాడు మెడిసిన్ చేశాడు, నేను అదే చేద్దాం కాదు. వాట్ యూ రియలీ వాంట్ టు డూ, ఫోకస్ ఆన్, డిస్కస్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్. క్రియేటివ్గా ఆలోచించాలి. నీకు వచ్చే ఐడియాస్ పక్కన వాడికి రాకుండా ఉండాలి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. సో as you all know, always consistency beats talent. How much ever talented you are, be consistent. ఏదో ఒక గోల్ సెట్ చేసుకున్నాం, 2 రోజులు కష్టపడ్డాం, 3 రోజులు కష్టపడ్డాం, ఇట్స్ నాట్ ఇనఫ్. You have to be consistent to achieve the goal. Don't try to be wrong just because somebody else is wrong. అదిగో వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తే తప్పేంటి అనే దూరంలో కాకుండా నిన్ను క్వశ్చన్ చేసుకో. ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అని ఉండాలి. ఆ సెల్ఫ్ అసెస్మెంట్లో ఇఫ్ యూ ఫీల్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ 100% రైట్, నేను రేపు న్యాయాసికి కూడా నేను ఇది చేశాను, ఇది నేను రైటే చేశానని నీకు చెప్పగలిగే దమ్ముండి అంత కరెక్ట్ అని నీకు అనిపిస్తే గో హెడ్. బట్ అదర్వైజ్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్, అదిగో వాడు అలా ఫ్యాషన్గా ఉన్నాడు, వాడు ఇంట్లో నుంచి డబ్బులు చెప్పకుండా తీసుకొచ్చాడు, మనం తీసుకెళ్తే ఏంటి, లేకపోతే ఫస్ట్ షో మూవీకి డబ్బులు 1000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే ఏంటి. సో ఇలా పక్కనోడు చేశాడనేది కాదు. లీవ్ యువర్ క్యారెక్టర్, ట్రై టు కీప్ అప్ యువర్ క్యారెక్టర్. కాకుమాని ఉళక్కి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం చెంత పువ్వులించి వైద్య రంగం ద్వారా సమాజానికి ఆయన అందించిన వైద్య సేవలను స్మరించుకుంటూ ఐఎంఏ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె శ్యాంప్రసాద్ అధ్యక్షతన కొమ్మూరు ఉళక్కి 101వ వర్ధంతిని సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు ఉళక్కి చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరాధార వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. వైద్య వృత్తి ద్వారా ఉళక్కి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి జి కోటేశ్వర ప్రసాద్, సహాయ కార్యదర్శి రాకేష్, కోశాధికారి అఖిలేష్, సభ్యులు కె రమేష్ బాబు, నరసింహారావు, ఎంవి సత్యనారాయణ, జె కోటినాగయ్య, జెవి సుబ్బారావు, ఉమామహేశ్వరరావు, గిరిజ, అనిల్ కుమార్, జి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం డాక్టర్ ఉళక్కి గారి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకున్న యావదాస్తి అంతా అన్ని దాన ధర్మాలు చేసి చివరికి ఇప్పుడు మనం ఇక్కడ తెనాలి ఐఎంఏ బిల్డింగు ఇప్పుడు ఉన్న ప్రిమిసెస్ ఆయన సొంతది, అది తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఆయనకి సంతానం లేకపోవటం కారణంగా ఉన్న ఆస్తులన్నీ ధార్మిక కార్యక్రమాలకి, పేదలకి అన్నీ పంచిచ్చేశారు. అట్లానే వారు పరమపదించిన తర్వాత వారి డెడ్ బాడీని గుంటూరు మెడికల్ కాలేజీకి ఎనాటమీ హాల్లో డిసెక్షన్ కోసం మొదటి సంవత్సరం చదువుకునే వైద్య విద్యార్థులకి డిసెక్షన్ కోసం డొనేట్ చేశారు గుంటూరు మెడికల్ కాలేజీలో. ఇప్పటికీ
గుంటూరు మెడికల్ కాలేజీ ఆ కార్యవర్గం ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ డిసెక్షన్ తర్వాత ఆ బోన్స్ ఉంటాయి, మిగిలిన బోన్స్, ఆ బోన్స్ని ఎనాటమీ మ్యూజియంలో ప్రిజర్వ్ చేసి మనం ఇప్పటికీ చూడొచ్చు. వారి బోన్స్ని ఎనాటమీలో స్కెలిటన్ అంటాం మనం. ఆ స్కెలిటన్ని ప్రిజర్వ్ చేసి డిస్ప్లే చేసి స్టూడెంట్స్కి బోన్స్ గురించి చదువుకోవడానికి కూడా ఇప్పటికీ అది అవైలబిలిటీలో ఉంది. ఐఎంఏ మెంబర్స్ దాంతోపాటు అందరికీ పాలు పండ్లు వాళ్ళకి లేని వాళ్ళకి సమర్పించి ఆయన సంతాప దినంగా స్మరించుకున్నాం. ఇంకొక విషయం డిసెంబర్ కరెక్ట్ 25 డిసెంబర్ ముందే ఆయన పరంపదించారు. సో ఇట్స్ మేబీ గాడ్స్ దీనిలాగా డెస్టినీ లాగా. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ నందు మంగళవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఎస్ఐ ఎస్ వెంకటరవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంగళగిరి రూరల్ సిఐ ఏవి బ్రహ్మం హాజరయ్యారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేకులు కట్ చేసి వచ్చిన అతిథులను శాలువాలతో సన్మానించారు. తదుపరి ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రభుదాస్, హెడ్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, చర్య, శ్రీకుమార్, ప్రసాద్, విజయ్, గోపి, విశ్వేశ్వరరావు, సతీష్, సాంబశివరావు, శ్రీహరి, లోకేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం మనుషులుగా పుట్టాం కాబట్టి అందరి పట్ల ప్రేమ, కరుణ, జాలి అన్నీ కలిగి ఉండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మన అద్భుత గ్రంథం బైబిల్లో పొందుపరచడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. మనల్ని మనం ఎలా ఇష్టపడతామో మన పొరుగు వారిని కూడా మనం అలా ఇష్టపడి వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల ప్రేమ, కరుణతో ఉన్నట్లయితే ఈ ప్రపంచం అంతా చాలా సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. సో అదేవిధంగా మీరు కూడా మీ నిత్య జీవితంలో మీ ఎదుటి వారి పట్ల అదే విధంగా ప్రేమ, కరుణతో ఉన్నట్లయితే మీకు శత్రువులు అనే వాళ్ళు ఎవరో ఉండరు. ఒకే భావంతో వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ఒకటే, మన క్రిస్టియానిటీ నుంచి మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ మనం పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మన వాళ్ళందరూ కూడా అంటే ఫుల్ 2026 వెళ్తున్నాం కాబట్టి ఒక మంచి జోష్ అనేది రావాలి. మన సార్ను కూడా పరిచయం చేయాలనేది నాకు రెండో ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బందోబస్తు వీటన్నిటిలో సార్ రావడం మనకు ఒకసారి వచ్చేళ్ళారు ఇక్కడికి పర్సనల్గా వీటిని ఇంట్రాక్ట్ కావాలి. మనం మంచి ఉద్దేశంతో ఆలోచన చేస్తే అదే మనం మన యేసు ప్రభు గారికి ఇచ్చే కృతజ్ఞతగా ఆయన మనం చూస్తా మన దగ్గర నేర్చుకోవాల్సిన ఏకైక అంశం ఏంటంటే అదే. అప్పుడే చెప్పారు, మీకనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనేమో యేసు ఎక్కడ పుట్టాలో చెప్పాడు. ఆ పుట్టిన విధానాన్ని హీరోది అంటాడు. యేసు పుట్టాడని జ్ఞానం నా దగ్గరకు వచ్చాడు. యేసు ఎక్కడ పుడతాడో ఇది ఊటకమా నిజమేనంటే ఆయన ఆస్థానంలో ఉన్న పండితులు గ్రంథాలను పరిశీలించి ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం ఒక అతను చెప్పాడు బెత్లెహేంలో పుడతాడని. ఒకవేళ అది ఈరోజు నెరవేరు ఉంటుంది అని చెప్పాడు అనమాట. అలాగా యేసుక్రీస్తు పుట్టుకకి ముందే యేసుక్రీస్తు పుట్టవలసిన ఆవశ్యకత, ఎందుకంటే ఆయన ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఏంటి నశించిందంటే దేవునితో మనిషికి ఉన్న సంబంధం. దుగ్గిరాల రైలుపేట వ్యవసాయ మార్కెట్ సమీపంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయమునందు మంగళవారం స్వామివారికి హోమసహిత శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉదయాష్టమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణాన్ని గ్రామానికి చెందిన కాట్లగడ్డ వంశీకృష్ణ, లక్ష్మీశ్రీ దంపతులు పాల్గొని కళ్యాణం చేయగా అర్చకులు శ్రీభాష్యం సాకేత్, వేదాంతం రామచంద్ర, డివి నాగశ్రీనివాసులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చన, 108 కలశాలతో అష్టోత్తర అభిషేకం, పాదపద్మ ఆరాధన, తిరుప్పావడ, కళ్యాణం, పుష్పయాగం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం గరుడు సేవ, సహస్రామర్చన, దీపాలంకరణ, ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయాస్తమ సేవా కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో నిర్వర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విశేషంగా స్వామివారికి కవాటోద్ఘాటన నుండి కవాట బంధనం వరకు కూడా జరిగేటటువంటి అనేక ఉత్సవాలను ఒకే రోజు చేయటమే ఈ రోజు యొక్క విశేషము. దాంట్లో భాగంగా సుప్రభాత సేవ,
తీర్థపు బింద, అలాగే స్వామివారికి అష్టోత్తర శత కలశ స్నపన, తిరుప్పావర సేవ, అష్టదల పాదపద్మారాధన, శాంతి కళ్యాణ మహోత్సవము, అలాగే శ్రీపుష్పయాగము, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటరమణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై చక్కగా మన దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి ఆ వెంకటరమణుడిని దర్శించుకొని మనసా వాచా కర్మన చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే అనేకమైనటువంటి లాభాలను చేకూర్చేటటువంటి స్వామి మన స్వామి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుబానీ అన్నారు. బుధవారం దుగ్గిరాల్లో షేక్ సుబానీ మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై మతోన్మాదులు దాడులు చేయడం హేయమైన చర్య. ఉగ్రదాడితో హిందువులు మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్లోని హిందూ సోదరులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక సాధారణ హిందూ కార్మికుడు దీప్చంద్ దాస్ను అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా జీవించి ఉండగానే సజీవ దహనం చేయడం అమానుషం. హిందువులపై జరుగుతున్న దాడులను సమాజం ఖండించాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజంలో పీడిత బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సిపిఐ నిరంతర పోరాటాలు చేస్తోంది. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి. యువత గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కారాదు. డీఎస్పీ బి జనార్దన్ రావు. క్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి రక్షణించే ప్రేమ సందేశం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధుల వెల్లడి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.